హర హర్ మహాదేవ్. ఈరోజు మనము 4వ జ్యోతిర్లింగమైన ఓంకారేశ్వర జ్యోతిర్లింగం చరిత్ర గురించి తెలుసుకుందాము. నర్మదా నది ఒడిలో ఓంకార ఆకారంలో వెలసిన దివ్యక్షేత్రం ఓంకారేశ్వరం. ఇక్కడే ఉన్నది ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీ ఓంకారేశ్వర మహాదేవుడు. పూర్వం వింధ్యా పర్వతం అహంకారంతో మేరు పర్వతం కన్నా ఎత్తు ఎదగాలని కోరుకుంటుంది. ఆ అహంకారంతో పెరుగుతుండగా దేవతల ప్రార్థనలకు కరిగిన శివుడు ఇక్కడ జ్యోతిర్లింగంగా అవతరించాడు. ఈ క్షేత్రంలో విశేషం ఏంటంటే ఒకే శివుడికి 2 స్వరూపాలు ఉన్నాయి. ఒకటి ఓంకారేశ్వరుడు మరియు మరొకటి మామలేశ్వరుడు. ఇక్కడ శివుని దర్శనం భక్తుల పాపాలను హరించి మోక్ష మార్గాన్ని చూపుతుందని నమ్ముతారు. నర్మదామాత సాక్షిగా ఆ ఓంకారేశ్వరుని చుట్టూతా ఈ నర్మదా నది ప్రవహిస్తూ ఉంటుంది. దీనిని గనక మనం ఏరియల్ వ్యూలో గనక చూసినట్లయితే ఈ ఆకారం అంతా కూడా ఓం అనే అక్షరాన్ని తలపిస్తాయి. ఓం నమ శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర. మా ఈ వీడియో మీకు నచ్చిందని కోరుకుంటున్నాము. ఓంకారేశ్వర జ్యోతిర్లింగం చరిత్ర గురించి ఎంతో కొంత తెలుసుకున్నారని ఆశిస్తున్నాను. మా కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఇన్స్టాగ్రామ్ ఛానల్ సనాతని పల్టన్ ని ఫాలో అవ్వవలసిందిగా కోరుతున్నాము. హర హర్ మహాదేవ్, శంభో శంకర. జై శ్రీరామ్. భారత్ మాతా కీ జై.